దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యనామములో ప్రియులారా మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సాతానుతో దేవుడు యోబును గురించి చెప్తున్న విషయము. ఇక్కడ మనం చూస్తాం 6వ వచనం నుండి 12వ వచనం వరకు దేవునికి సాతానుకు మధ్య జరుగుతున్న సంభాషణ. యోబు ఊజు దేశంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ దేశం కానానుకు తూర్పు దిశగా ఉంది. ఇర్మియా కాలంలో ఎదోమీయులు ఈ దేశంలో నివాసం చేశారు. ఇర్మియా కాలంలో ఎదోము అలాగే ఊజు దేశాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ ఎదోం వాళ్ళు ఊజులో నివాసం చేశారు అని విలాపములు 4:21 వచనం రాయబడింది. కాబట్టి ఊజు బహుశా ఎదోముకు సమీపంలోనే ఉండవచ్చు. ఇక్కడ మనకు గమనిస్తున్నాం ప్రియులారా, అబ్రహాము కాలం తరువాత బహుశా యోబు తన జీవితాన్ని కొనసాగించి ఉండవచ్చు. యోబు ఎంత దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనం విసర్జించిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. భూమి మీద అతను వంటి వాడు లేడు అని దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం లేకపోతే మనం బ్రతికి ఉన్న విలువ లేని వారితో సమానం. సాక్ష్యం మనకు ఒక మంచి గుర్తింపునిస్తుంది. ఒక మనిషి పుట్టినప్పటికీ సంతోషము కంటే అతడు బ్రతుకుతున్న జీవితంను బట్టి పొందుకుంటున్న సాక్ష్యమే ఎంతో ఘనతను, సంతోషమునిస్తుంది. హల్లెలూయా. మన గురించి మొదట దేవుడు సాక్ష్యం చెప్పాలి. దేవుని ద్వారా సాక్ష్యం సంపాదించుకోవాలి. తరువాత ఇంటిలో, కుటుంబంలో సాక్ష్యం కలిగి ఉండాలి. తరువాత మన గ్రామములో, వీధిలో, బంధువుల మధ్య, సమాజంలో, సంఘములో సాక్ష్యము కలిగి ఉండాలి. మనం ఆశీర్వదింపబడుచున్నప్పుడు, గొప్ప చేయబడుచున్నప్పుడు మనం ఎంత ఆశీర్వదింపబడతామో లేక హెచ్చింపబడతామో మనకంటే సరిపోక మన మీద అసూయతో మన గురించి లేనిపోని మాటలు చెప్పేవారి మాటలను, వారి సాక్ష్యాలను మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మన నిజాయితీని బట్టి మనుషులు అసూయతో మన మీద ఎన్నో చెప్పినా మనకు అక్కరలేదు. ప్రియ దేవుని బిడ్డ, మనమన్నీ పట్టించుకోకూడదు. కానీ మనము మొదట దేవుని చేత సాక్ష్యం సంపాదించుకోవడం ప్రాముఖ్యం. దేవుడు యోబు గురించి సాతానుగాడితో సాక్ష్యం చెబుతున్నాడు. ఇక్కడ గమనించండి, ఒక మనిషి గురించి అపవాదికి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడంటే ఎంత ఆశ్చర్యమైన విషయము. నా ప్రియ సహోదర, సహోదరి, మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుని చేత సాక్ష్యము పొందుకోవాలి. అనేకులు నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని, యథార్థపరురాలను, నా గురించి ఏమనుకుంటున్నారు అని వారికే వారు మనుషులు ఎదుట గొప్పగా సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటారు. వారి భక్తిని కనబడినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ఉపవాసం బయటకు తెలియాలి, వారి దేవునికి ఇచ్చేది బయటకు తెలియాలి, వారు ఎలా మోకరిస్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఇతరులు చూస్తున్నారా లేదా గమనిస్తూ, లేకపోతే గొప్పలు చెప్పుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనుషులు కనబడేటట్లుగా కాదు, నీ భక్తి, నీ ప్రార్థన, నీ యథార్థత, నీ నమ్మకము, నీ విశ్వాసము దేవునికి మాత్రమే కనబడినట్లుగా ఉండాలి. మనం ఎంత సాక్ష్యం చెప్పుకున్నా కానీ లాభం లేదు. మన గురించి దేవుడే సాక్ష్యం చెప్పగలిగిన యథార్థ జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ కోర్టులో మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే చెల్లదు. అలాగే మన గురించి మనము నేను ఇది అని గొప్పలు చెప్పుకోవడం కాదు. మనుషులు ఎదుట నటించి మంచివారమని, నీతిమంతులమని, యథార్థవంతులమని, లేక వినయము గలవారమని ఇలా పేరు సంపాదించుకోవచ్చేమో కానీ, గొప్పలు చెప్పించుకోవచ్చేమో కానీ, హృదయం ఎరిగిన దేవుని చేత
మొదట నిజమైన సాక్ష్యమును పేరును సంపాదించుకోవాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడు, మన గురించి దేవుడు ఏమని చెప్పగలడు ఒకసారి ఆలోచించుకుందాం. మనకు పరలోకమును అనుగ్రహించే దేవుని చేత మొదట సాక్ష్యం సంపాదించుకోవడం నేర్చుకోవాలి. నేను ఇతరుల కొరకు కాదు, నా ప్రభు కొరకు నేను జీవించాలి. నా ప్రభు నా గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. భలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అని దేవుడు నన్ను ఆహ్వానించాలి. ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి దేవుని బిడ్డలారా, మన గురించి పూర్తిగా తెలిసిన వారిద్దరు ఉన్నారు. మొదట దేవుడు, ఆ తరువాత సాతాను. ఎందుకంటే వాడు మనకంటే మొదటి నుండి ఉన్నవాడు కనుక. అందుకే అపవాది మన బలహీనతలను పట్టుకొని, వాడు మన బలహీనతలను ఆసరాగా తీసుకుని మనలను పడగొడుతూ ఉంటాడు. నీ నోటిలో నుంచి ఏ మాట అయితే వచ్చిందో దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. సాతాన్ని ఎదిరిస్తూ దేవుని మహింకరంగా జీవిస్తున్నావా? ఒక మంచి సాక్షిగా నీ ఉన్నావా? మనం యథార్థ జీవితం కలిగి జీవిస్తున్నామా, లేక మోస బ్రతుకును కలిగి జీవిస్తున్నామా? భక్తి వేషం వేసుకుని పైకి భక్తులుగా నటించే జీవితమును జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు అపవాదికి యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడంటే, యోబు ఎంత యథార్థ జీవితం కలిగి జీవించాడో, ఎంత నీతిగా జీవించి ఉండాలో ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. హానోకు గురించి సాక్ష్యం చెప్పాడు, అబ్రహాం గురించి సాక్ష్యం చెప్పాడు, దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు, మోసే గురించి, ఇంకా ఎంతోమంది భక్తుల గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది భక్తుల గురించి దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన గురించి ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడు? మన సంఘంలో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఇంటిలో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? సమాజంలో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? బంధువుల మధ్యలో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచించుదాం. సాక్ష్యం లేకపోతే బ్రతికి ఉన్నా చనిపోయిన వారితో సమానం. భక్తిగా జీవిస్తున్నప్పటికీ సాక్ష్యం లేకపోతే భక్తి జీవితం వ్యర్థమే. సాక్ష్యం లేని భక్తి అది మనలను నరకానికి చేరుస్తుంది. మన గురించి లేనిపోని సాక్ష్యాలు చెప్పి మన పేరును చెడగొట్టేవారు ఉంటారు. అలాంటివి మనం పట్టించుకోకూడదు. నీ భక్తి, నీ యథార్థత ప్రభు చూచేటట్లుగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, ఆయనకి రహస్యమైనది ఏది లేదు. నువ్వేమి చేస్తున్నావో, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, నువ్వు ఎక్కడ పండుకుంటున్నావో, నీ మాటలు ఎలా ఉంటున్నాయో, నీ చూపులు ఎలా ఉంటున్నాయో, నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. నా ప్రియ సహోదర సహోదరి, మన ఆత్మీయ జీవితానికి, మన బ్రతుక్కి పరలోకం ఇచ్చేది దేవుడు మాత్రమే. గనుక మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలిగేలా ఉన్నట్లయితే మనము యుగాలు దేవునితో ఉండగలుగుతాం. హల్లెలూయా. ఒకవేళ ఎవరికి తెలియని విధముగా పేరుకు మాత్రమే భక్తి చేస్తూ, పేరుకు మాత్రమే ఏదో దేవుని సన్నిధిలోకి వస్తున్నాను అన్నట్లుగా ఉంటూ, భయభక్తులు లేకుండా నన్ను ఎవరు చూడటం లేదులే అని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు ఒకవేళ అటువంటి జీవితమును జీవిస్తూ పైకి మాత్రమే సాక్ష్యమును కలిగి ఇతరు చూసినట్లుగా నడుచుకుంటున్నావేమో, సహోదరి సహోదరుడా, నీకు నీవే పరీక్ష చేసుకో. నీ గురించి నీవే ఆలోచించుకో. ఇతరుల కొరకు నీకు అనవసరం. నీవు ఎలాగున్నావు, నీ పరిస్థితులు ఏంటి అని నీవు చూసుకోగలిగితే నీ భక్తి నాటకం బయటపడిపోతుంది కదా. ఈరోజు నుండి యోబు గారు అనేక మంది భక్తులు దేవుని చేత సాక్ష్యం పొందినట్లు మనం కూడా అటువంటి సాక్ష్యం పొందుకుందాం. దేవుని రాజ్యంలో దేవునితో యుగాలు జీవించుదాం. దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఒక రోజున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. జీతం పట్టుకుని రాబోతున్నాడో ఆ జీతం పొందాలి. నీ ఆత్మీయ జీవితం అగ్ని చేత పరీక్ష చేయబడుతుంది. అగ్నిలో అది నిలబడాలి. అటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిద్దాం. పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకను ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్.